హలో, హాయ్ అందరికీ. నేను మీ డాక్టర్ ప్రశాంత్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం రక్తపోటు గురించి తెలుసుకుందాం. రక్తపోటు అంటే ఏంటనుకుంటున్నారా? అదే హైపర్ టెన్షన్. మనలో చాలామంది రక్తపోటు గురించి వినే ఉంటాం. ఇది జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే, జస్ట్ ఎన్లైటన్ యువర్ నాలెడ్జ్ అబౌట్ హైపర్ టెన్షన్ ఆర్ రక్తపోటు. సో రక్తపోటు అనేది ఎలా వస్తుంది, రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం. రక్తపోటు గల కారణాలు అనేకం ఉంటుంది. ఒకటి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, అంటే కారణం లేకుండా రావచ్చు లేదా ఏజ్ రిలేటెడ్ రావచ్చు. సెకండరీ హైపర్ టెన్షన్, ఇది ఏదైనా అండర్లైన్ డిసీజ్ ఉంటే వస్తుంది. ఎగ్జాంపుల్గా చూసుకోవాలంటే కిడ్నీ డిసీజెస్ ఉన్నా కూడా, హార్ట్ డిసీజెస్ ఉన్నా కూడా, లేదా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా కూడా, లేదా అండర్లైన్ డయాబెటీస్ ఆర్ షుగర్ వ్యాధి ఉన్నా కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడం, BMI అనేది కంట్రోల్లో పెట్టుకోవడం, హ్యాబిట్స్కి అంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ అనేది కానీ దూరంగా ఉంచుకోవడం, ఇలాంటి సాధారణ లక్షణాలు చూసుకోవడం. జనరల్ హెల్త్ చెకప్ అనేది ఇయర్లీ వన్స్ చూసుకోవడం 40 years తర్వాత. వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వచ్చిన తర్వాత హైపర్ టెన్షన్ అనేది 2 రకాలుగా ఉంటుంది. సిస్టోలిక్ హైపర్ టెన్షన్ అండ్ డయాస్టోలిక్ హైపర్ టెన్షన్. నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి 120/80 mmHgలో కొలుస్తారు. సో ఎప్పుడైతే 130 పైన ఉంటుంది ఆర్ 85 పైన ఉంటుందో మిమ్మల్ని హైపర్ టెన్షన్ పేషెంట్ లాగా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత మాడిఫైబుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. స్మోకింగ్ చేసేషన్ కానీ, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ, ఆర్ సాల్ట్ ఇంటేక్ అనేది less than 2 grams per day తగ్గించుకోవడం. ఇవన్నీ ప్రివెన్షన్ అన్నమాట, ఆర్ ప్రైమరీ థెరపటిక్ యాక్షన్స్ లాగా పరిగణించగలం. తర్వాత మెడికేషన్స్ అనేది మీరు దగ్గరలో ఉన్న మీ డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే మీకు వయసు రీత్యా అండర్లైన్ డిసీజెస్ని బట్టి అప్రోప్రియేట్ మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.